వెల్కమ్ టు ఏఐటీవీ. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నిన్న మొన్న చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇటువంటి విషయాలపైన ఏబీవీపీ రాష్ట్ర నాయకులు రాకేష్ గారు మనతోటి ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే. నమస్తే. చెప్పండి, ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 100 ఎకరాల భూమిని హైకోర్టు కేటాయించడం ఏబీవీపీ తరఫున కొట్లాట కూడా చేయడం జరిగింది. అది ఎక్కడి వరకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, యువతకు అన్యాయం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రైతులను చూసుకున్నట్లయితే ప్రజల మొత్తానికి అన్యాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువత మరియు విద్యార్థులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొని వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలల సమయం కూడా గడవక ముందుకే విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మనకున్నటువంటి హైదరాబాద్ సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి 800 ఎకరాలలో 100 ఎకరాలు అగ్రికల్చర్ యూనివర్సిటీకి కేటాయించడాన్ని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలం 800 ఎకరాలు. 800 ఎకరాల్లో 100 ఎకరాలు వాళ్ళు హైకోర్టుకి కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ ఎన్నో చెట్లు ఉంటాయి, వాళ్ళు పరిశోధనలు చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్నో మౌలిక సదుపాయాలు అన్నీ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎలా చదువుకోవాలని చెప్పి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏమని చెప్పొచ్చారంటే మేము విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పొచ్చినారు, అదేవిధంగా యువతకి మేము న్యాయం చేస్తాము, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు 2 నెలల సమయం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు మీరు విద్యార్థులకి చేసినది ఏమీ లేదు. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. యువతకు ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మీరు రిలీజ్ చేయలేదు. ఇంతకు ముందుకే కాకముందుకే అప్పుడే విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే విధంగా 100 ఎకరాలు ఇలా చేయడాన్ని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మనము అంటే దీనిపైన ప్రభుత్వ వైఖరి ఎలా, అంటే మీ కొట్లాట తర్వాత ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? నిమ్మకు నీరెత్తనట్టు బర్రె మీద వాన పడితే ఏ విధంగా అయితే చరణం లేకుండా ఉంటుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు అలాగనే ఉంది. మొన్న మా మహిళా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అక్కడ వీసీ భవన్ ముట్టడించడానికి వెళ్తే అక్కడ నేను కూడా ఉన్నాను. కానీ ఆ అమ్మాయి పైన ఇట్లా లాక్కొని వెళ్ళి కింద పడేసిన సంగతి మనం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది, యావత్ భారతదేశం కూడా చూసింది. దీనిని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మహిళని చూడకుండా కూడా ఒక మహిళని, ఒక విద్యార్థిని అలా తీసుకువెళ్ళడం ఎంతవరకు సమంజసమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలా చోట్ల చూసుకున్నట్టయితే టాయిలెట్స్ సరిగ్గా లేని పరిస్థితి ఉంది. విద్యార్థులు 2 గంటలకు 3 గంటలకు మబ్బులలో వేసి వాళ్ళు లైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకు సమయం వృధా అవడం వలన చదువుకోవడానికి టైం కూడా ఉండలేదు. దీనిపైన ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఉన్నటువంటి వసతి గృహాల్లో అమ్మాయిలకు కనీసం టాయిలెట్స్ లేవు. వాళ్ళు ఎలా మార్నింగ్ 4 to 5 o'clock లేచి చీరలు కట్టుకొని వాళ్ళు స్నానాలు చేయాల్సిన పరిస్థితి. ఇందుకోసమేనా మనం తెలంగాణ కోసం కొట్లాడింది? నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు వసతి గృహాలు కట్టించలేని సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మన స్థితి ఎంత దారుణంగా ఉందని ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. అరే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అంటారు, దేశంలోనే నెంబర్ 1 అంటారు. అరే దేంట్లో నెంబర్ 1? ప్రజలను మోసం చేయడంలో నెంబర్ 1, కబ్జాలు చేయడంలో నెంబర్ 1, లేకపోతే రౌడీయిజంలో నెంబర్ 1? మీకు దీంట్లో కాదు నెంబర్ 1. విద్యార్థులకు న్యాయం చేయండి, యువతకు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వసతి గృహాలు వాళ్ళకి ఓన్ బిల్డింగ్ లేవు, అవన్నీ కూడా లీజ్ బిల్డింగ్. అరే లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి రెంట్లు ఎందుకు కడతారు? మీ దగ్గర పైసలు లేవా? ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములలో కొత్త మన ఓన్ బిల్డింగ్లు కట్టి మా అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఓన్ బిల్డింగ్లోనే వాళ్ళకి వసతి కల్పిస్తే విద్యార్థులందరికీ బాగుంటుంది. టాయిలెట్స్ లేక ఒక్కొక్కళ్ళు 3 గంటలు 4 గంటలు లైన్లలో ఉండి బాత్రూమ్లకి, అరే ఆడవాళ్ళు ఈ నుంచి అంటే దూరం పోతుంటే మగవాళ్ళు తిరుగుకుంటా వాళ్ళు అనేక సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనది ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్
సందర్భంగా డిమాండ్ చేయడం ఖచ్చితంగా మీరు మాకు వసతి గృహాలు కట్టించాల్సిందే, సొంత భవనాలు కట్టించాల్సిందే, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు చేయడానికి మేము శ్రీకారం చుడతాము. మీ సంగతి చెప్పే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సైలెంట్గా ఉండే పరిస్థితే లేదు. అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో అగంతకులు కూడా చొరబడుతున్నారు. మరియు ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఈ లాస్ట్ వీక్లో చూసుకున్నట్టయితే ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అసలు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? మనము సికింద్రాబాద్ పీజీ కాలేజీలో అమ్మాయిలు రాత్రి సమయంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిల్లర ఎదవలు నైట్ పూట హాస్టల్లో దుంకి అమ్మాయిలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వీసీ నిమ్మకు నీరెత్తనట్టు బర్రె మీద వాన పడితే ఏ విధంగా చలనం లేకుండా ఉంటుందో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వీసీ వ్యవహరిస్తున్నాడు. కరెంటు దీపాలు లేవు, కరెంటులు లేవు, అయినా కూడా విద్యార్థులు మేము చదువుకుంటాం ఇంటికి పోకుండా మేము చదువుకుంటే రేపు మాకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో అక్కడికి ఉండి లైట్లు పెట్టుకొని కొవ్వొత్తులు పెట్టుకొని చదువుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి చిల్లర వెధవలు గోడలు దుంకి వచ్చి అక్కడ వాళ్ళు అట్లా చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఆత్మహత్యలు కాకపోతే ఏం చేసుకుంటారు? ఈరోజు ఆత్మగౌరవంతో బతికే బిడ్డలు తెలంగాణ బిడ్డలు. ఆత్మగౌరవమే లేనప్పుడు వాళ్ళు ఇంకెందుకు బతుకుతారు? చచ్చిపోతున్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇకనైనా మీ మొండి వైఖరిని వదిలేసి, మీ మొండి నిద్ర వదిలేసి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని చూడండి. రేపటి మన తెలంగాణ భవిష్యత్తు మొత్తం విద్యార్థుల చేతిలో ఉంటుంది. విద్యార్థులను మనం అందరం మేలుకొల్పుకుంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుంటుంది, విద్యా వ్యవస్థ బాగుంటుంది, రాష్ట్ర యువత బాగుంటుంది, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, ఏబీపీ రాష్ట్ర నాయకులుగా తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు, విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొన్ని డిమాండ్లు చేస్తుంది. దాంట్లో వెంటనే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు అన్నిటినీ కూడా కల్పించాలి. ఇక్కడ ఏదైతే వసతి గృహాలు ఉన్నాయో అన్నిటికీ కూడా సొంత భవనాలు కట్టాలి. అదేవిధంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీని కూడా ఖచ్చితంగా పెంచాలి. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే జీవో నెంబర్ 55 ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని దాన్ని రద్దు చేసి విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకారం చుట్టడానికి వెనకడుగు వేయబోదు. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాస్కో, దీనిపైన ఉద్యమానికి మేమందరం విద్యార్థులం అందరం శ్రీకారం చుడుతున్నాం.